ఓం ఆంజనేయ స్వామియే నమ. గోవింద గోవింద. కోతలగుట్ట ఆంజనేయ స్వామి దివ్య మందిర దర్శన భాగ్యము కొరకు ఈ కొండ మీద ప్రయాణిస్తున్నాం. ఇదిగో ఈ పొడుగుగా కనపడుతున్న ఈ బండే రహదారిలాగా స్వామివారి దివ్య దర్శనానికి, దివ్య మందిరానికి దారి. కోతలగుట్టలో కొలువై ఉన్న ఆంజనేయ స్వామి, సంజీవ ఆంజనేయ స్వామి ఈ మధ్యలో పైన కొండ మధ్యలో శివలింగాకారంలో కనపడుతున్న ఆ గుండే ఆంజనేయ స్వామి దివ్య మందిరం. ఆ గుండు లోపల మహాదివ్య గుహ శివలింగాకారంలో నిర్మితమై ఉంటుంది. ఆ గుండు లోపల సంజీవాంజనేయ స్వామి, వినాయకుడు కొలువై ఉన్నారు. చూడ్డానికి మాత్రము గుండు మాత్రం లాగా కనపడుతుంది కొండ మీద. ఆ గుండు లోపల ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు, సంజీవాంజనేయ స్వామి. ఆ స్వామివారి దివ్య దర్శన భాగ్యము పరమానందకరం, పరమ పవిత్రం. స్వామివారిని ఒక్కసారి మనం దర్శించిన ఎడల సకల శుభాలు మనకు కలుగునని నా నమ్మకం. చూడండి, ఈ స్వామివారి దివ్య మందిరానికి ఈ దారి గుండా అప్పుడప్పుడు నేను వెళ్ళి స్వామికి పూజ చేసి నైవేద్యం సమర్పించి వస్తుంటాను. స్వామివారి దర్శన భాగ్యమే అదృష్టకరం, ఆనందకరం, మహాభాగ్యం. కనుక ఈ స్వయంభూ ఆలయ ఆంజనేయ స్వామిని మనము దర్శించి ధరించుదాం. కాబట్టి ఇటువంటి దర్శన భాగ్యం కలగడం మనందరూ అదృష్టం. ఈ దారి నుండి నేను నడుచుకుంటూ మామూలుగా స్వామివారిని స్మరిస్తూ స్వామి దర్శన భాగ్యానికి నోచుకుంటున్నాను. అలాగే ఇటువంటి దివ్య మందిరాన్ని దర్శించడం మహాశ్రేష్టకరం. ఈ దివ్య మందిరాన్ని మీరు వీడియో ద్వారా దర్శించి తరించగలరని నా మనవి. ఈ కొండ పేరు కోతులగుట్ట. కోతులగుట్ట అని నామకరణం ఎలా వచ్చిందంటే, ఆంజనేయ స్వామి దివ్య మందిరంలో కొలువై ఉన్నారు కనుక ఇక్కడ కోతులు అప్పుడప్పుడు సంచరిస్తుంటూ స్వామివారికి సేవ చేసుకుంటూ ఉంటాయి కనుక ఈ గుట్ట పేరు కోతులగుట్ట అని నామకరణం వచ్చినది. ఓం ఆంజనేయ నమః. 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 పూర్వకాలంలో ఋషులు, మహర్షులు ఈ గుండు కింద నిర్మితమైన గుహలు తపస్సు చేస్తున్నట్లు చెప్పేవారు పెద్దలు. ఓం ఆంజనేయ. 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 ఓం ఆంజనేయ.
ఓం ఆంజనేయ, ఓం ఆంజనేయ, ఓం ఆంజనేయ, ఓం ఆంజనేయ నమః, 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 ఓం ఆంజనేయ నమః. పూర్వకాలంలో కృతయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగంలో ఋషులు, మహర్షులు, మహాత్ములు ఇక్కడ తపస్సు చేస్తూ ఆ గుహలో భగవంతునిలో లీనమై ధ్యానించేవారని, తపస్సు చేసేవారని పేరున్నది. ఈ గుహకు మహామహులు అందరూ తపస్సు చేసిన దివ్య మందిరాన్ని మనము దర్శించదాం. గోవింద గోవింద. ఓం ఆంజనేయ, ఓం ఆంజనేయ, ఓం ఆంజనేయ, ఓం ఆంజనేయ, ఓం ఆంజనేయ. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఓం ఆంజనేయ, 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 ఓం ఆంజనేయ. ఈ కొండ మీద మహాబండ కలదు. ఈ బండ మీద అక్కడక్కడ పూర్వకాలంలో ఆవులు, ఎద్దులు ఈ కొండ ఎక్కి ఈ దివ్య గుహను సందర్శించిన సందర్భంలో, అప్పుడప్పుడు వర్షాకాలం ఉన్న సందర్భంలో, ఆ వర్షాకాలంలో స్వామివారి దివ్య గుహను పశువులు సందర్శించినప్పుడు ఆ వర్షానికి ఈ బండ మీద ఆవులు, ఎద్దులు నడిచిన సందర్భంలో వాటి పాదముద్రలు కలిగి ఉన్నాయి. ఆ పాదముద్రలు దైవానుగ్రహం, దైవ సంకల్పం ఎలా జరిగిందో ఆ భగవంతుడికి తెలుసు. కానీ గోవుల పాదాలు ఏర్పడి ఉన్నట్లు స్పష్టంగా ఉన్నాయి. గోవింద గోవింద. ఆంజనేయ, ఓం ఆంజనేయ, ఓం ఆంజనేయ, ఓం ఆంజనేయ, ఓం ఆంజనేయ. ఇంకా ఆ కొండ గుహను చేరుకోవడానికి ఇదే గుండు. ఈ గుండు మీద కొండ మీద కనపడుతున్న ఈ గుండు చూడడానికి గుండులా కనపడుతుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తే దివ్య గుహ కనపడుతుంది. ఆ గుహలో ఆంజనేయ స్వామి వినాయకుడు కొలువై ఉంటారు. ఆంజనేయ, 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 ఓం ఆంజనేయ, ఓం కోతులగుట్ట ఆంజనేయ స్వామి నమః. ఇది అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్లో దివ్య మందిరం గుహ స్వయంభూ ఆలయంగా వెలిసినది. ఇప్పుడు మనం గుహకు సమీపిస్తున్నాం. ఓం ఆంజనేయ, 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 ఓం ఆంజనేయ. మనం గుహను సమీపిస్తున్నాం.
ఓం ఆంజనేయ, ఓం ఆంజనేయ, ఓం ఆంజనేయ, ఓం ఆంజనేయ, ఓం ఆంజనేయ, ఓం ఆంజనేయ, ఓం ఆంజనేయ. ఇదే గుహలోకి మనం ఎంటర్ అవుతున్నాం. మహా సంజీవాంజనేయ స్వామి దివ్య దర్శనం. ఓం సంజీవాంజనేయ నమః, ఓం సంజీవాంజనేయ నమః, ఓం వినాయకాయ 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 నమః, ఓం ఆంజనేయ నమః, ఓం ఆంజనేయ నమః, ఓం ఆంజనేయ నమః. కోడిగుడ్డ శివలింగ ఆకారంలో నిర్మితమైన దివ్య గుహలో స్వామివారు ఆసీనులై ఉన్నారు. ఓం ఆంజనేయ, ఓం ఆంజనేయ నమః, ఓం ఆంజనేయ నమః, ఓం వినాయకాయ నమః. జై గణేష్ భగవాన్కి జై.